వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ మ్యాథ్ నా లెక్కలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి టాపిక్ సెక్టార్ అండ్ సెగ్మెంట్. జామెట్రీలో భాగంగా మనం ఈ టాపిక్ని ఈరోజు నేర్చుకోబోతున్నాం. సో సెక్టర్, దీన్ని తెలుగులో కూడా సెక్టరే అంటారు. ఇక్కడ ఈ పిక్చర్లో షేడ్ చేశాను చూసారా, దాన్ని అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక కోన్ షేప్లో ఉంది చూసారా మీకు ఆ ఇంటర్నల్ పార్ట్, దాన్ని మనం ఏమంటాము అంటే సెక్టార్ అంటాం అన్నమాట. సో సెక్టర్ ఎలా ఫామ్ అయిపోతుంది అంటే, రెండు రేడియస్లు ఇలా సెంటర్ దగ్గర ఒక x డిగ్రీస్ కోణం చేసినప్పుడు ఆ రెండు రేడియస్ యొక్క రెండవ ఎండ్స్ మధ్య గ్యాప్ అంటే అది స్మాల్ ఎల్గా తీసుకొని మనం చూస్తే ఒక సెక్టర్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో ఇది మనకి సెక్టర్. దాని వైశాల్యానికి ఫార్ములా ఏంటంటే x/360 × πr². ఎక్స్ అనున్నది ఆ సెక్టరు కేంద్రం, వృత్త కేంద్రం వద్ద చేయి కోణం అనమాట. దాన్నే L × r/2 అంటాం. ఇక్కడ L అనేది ఏబి లెంత్, దీన్ని చాపరేఖ పొడవు అంటారు Lని. సో చాపరేఖ పొడవు Lకి సూత్రం ఏమవుతుందంటే x/360 × 2πr. ఈ రెండు సూత్రాలను మీరు బాగా గమనించండి. πr² అనేది వృత్త వైశాల్యానికి సూత్రం. వృత్త వైశాల్యాన్ని ఒక కొంత విలువతో మనం మల్టిప్లై చేస్తున్నాం. ఇక్కడ ఆ విలువ వచ్చేసి x/360. సో దీన్ని బట్టి ఒక అర్థం ఏం చెప్పొచ్చు అంటే, వృత్త వైశాల్యంలో కొంత భాగాన్ని సెక్టర్ వైశాల్యము అంటారు. అది ఎంత భాగము అంటే అది ఆ సెక్టర్ వృత్త కేంద్రం వద్ద చేయి కోణం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ 2πr అనేది మనకి వృత్తం యొక్క చుట్టుకొలతకు సూత్రం. ఆ 2πrని మనం ఎంతో కొంత వాల్యూతో మల్టిప్లై చేస్తున్నాం. ఇక్కడ ఆ వాల్యూ x/360. అంటే వృత్తం చుట్టుకొలతలో కొంత భాగమే చాపరేఖ పొడవు అవుతుంది అని కూడా చెప్పొచ్చు. ఆ ఎంతో కొంత భాగము అనేది ఆ యొక్క చాపరేఖ మరియు ఆ రెండు వ్యాసార్థాలు ఆ వృత్త కేంద్రం వద్ద ఎంత కోణము చేస్తాయో అనే దాని మీద ఆధారపడి బట్టి ఉంటుంది ఇది. సో సెక్టర్ వైశాల్యం అనేది వృత్త వైశాల్యంలో కొంత భాగం, దాన్నే x/360 × πr² అంటాం. చాపరేఖ పొడవు L అనున్నది వృత్తం చుట్టూ కొలతలో కొంత భాగము, దాన్నే x/360 × 2πrగా చదువుతాం. ఇంకా సెక్టర్ వైశాల్యానికి మరొక సూత్రం ఏంటంటే LR/2 కింద కూడా మనం చెప్పొచ్చు. మరి సెక్టర్ చుట్టుకొలతకు సూత్రం ఏమిటా అంటే C = L + 2R. సెక్టర్కి ఇక చుట్టూ ఏమున్నాయి, ఇటువైపు ఒక రేడియస్ ఉంది, ఇటువైపు ఒక రేడియస్ ఉంది, ఇటు కిందన వచ్చేసి చాపరేఖ L ఉంది. సో ఇంకా చుట్టుకొలత అంటే చుట్టూ కొలవడం, R + L, దాన్నే మనం L + 2R కింద డినోట్ చేస్తాం. ఇది సెక్టర్ యొక్క ఫార్ములాస్. మీరు బాగా గమనించేట్లయితే ఈ షేడెడ్ ప్రాంతాన్ని మనం ఇందాక ఏమన్నామంటే సెక్టార్ అన్నాం. ఓతో మొదలై ఏ వరకు, ఇక్కడ నుంచి బి వరకు, తిరిగి మరి ఇట ఓ వరకు. దీన్ని మనం సెక్టార్ అంటున్నాం కదా. ఈ మిగిలిన ఎంటీ భాగాన్ని ఏమంటాం తెలిసిన, మేజర్ సెక్టార్ అంటాం. అప్పుడు ఇది మైనర్ సెక్టార్ అవుతుంది. అంటే ఒక వృత్తంలో x డిగ్రీలు చేయనటువంటి భాగం మనం మైనర్ సెక్టార్ అయితే, మిగిలిన భాగం మేజర్ సెక్టార్ అవుతుంది. ఇక్కడ కోణం తెలుపుతుంది ఏది మైనర్ సెక్టార్, ఏది మేజర్ సెక్టార్ అనేది. సో ఇక్కడ ఈ పిక్చర్ వరకు అయితే షేడెడ్ చేసిన ప్రాంతం అయితే మైనర్ సెక్టార్, నాన్ షేడెడ్ రీజియన్ అంతా ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటామంటే మేజర్ సెక్టార్. ఇప్పుడు సెగ్మెంట్ అంటే ఏంటో చూద్దాం. సెగ్మెంట్ అంటే ఇక్కడ కింద జస్ట్ షేడ్ చేశాను చూసారా, అది మాత్రమే సెగ్మెంట్. ఇక్కడ అంటే సెక్టర్లో నుంచి ట్రయాంగులర్ పార్ట్ని సబ్ట్రాక్ట్ చేస్తే మిగిలిపోయేది మనకి సెక్టర్. అందుకే సెగ్మెంట్. అందుకే సెగ్మెంట్ వైశాల్యం కూడా ఫార్ములా ఏంటంటే సెక్టర్ వైశాల్యము మైనస్ త్రిభుజ వైశాల్యం. ఇప్పుడు ఇందాక సెక్టర్ని చూసినప్పుడు మనం ఏం చెప్పాం, ఈ ఎంటైర్ ప్రాంతాన్ని సెక్టార్ అంటాం. ఆ సెక్టర్ ఏని బిని ఇట్లా కర్వ్డ్ లైన్తో కాకోకుండా స్ట్రైట్ లైన్తో జాయిన్ చేసామనుకోండి, ఓఏబి అనున్నది త్రిభుజం అవుతుంది. ఈ త్రిభుజాన్ని నీట్గా కట్ చేసామనుకోండి, ఈ సెక్టర్లో నుంచి మిగిలిపోయేది ఇక్కడ ఏబి చాపముతో కూడినటువంటి ఏబి, ఇదొక మన చాపరేఖతో కూడినటువంటి ఒక
భాగం కార్డ్ అంటాం దీన్నే ఇక్కడ జ్యా అన్నట్టు ఏబి జ్యా ఏబి చాపరేఖలతో కూడినటువంటి భాగాన్ని మనం ఇక్కడ ఏమంటారు అంటే సెగ్మెంట్ అంటాం. సో సెగ్మెంట్ వైశాల్యానికి సూత్రం సెక్టర్ వైశాల్యం మైనస్ త్రిభుజ వైశాల్యం. ఇప్పుడు మనం ఈ ఫార్ములాస్ మీద కొన్ని సమ్స్ని సాల్వ్ చేద్దాం. ఒక 2 సమ్స్ని సాల్వ్ చేసి ఫినిష్ చేద్దాం. క్వశ్చన్ చూద్దాం. 4 carom board strikers of radius 3.5 cm are so arranged that each striker touches at least 2 other strikers. Find the area of the empty space between the strikers. అంటే ఏం చెప్తున్నాడు, 4 స్ట్రైకర్స్ని ఈ రకంగా అరేంజ్ చేసాం మనం. 4 స్ట్రైకర్స్ని క్యారమ్ బోర్డ్ యొక్క స్ట్రైకర్స్ని ఈ రకంగా అరేంజ్ చేసాం. అంటే ప్రతి స్ట్రైకరు కనీసం 2 స్ట్రైకర్స్ని టచ్ చేసే విధంగా అరేంజ్ చేస్తే మనకి ఈ అమరిక అనేది వస్తుంది. సో స్ట్రైకర్ యొక్క రేడియస్ ఎంత అవుతుంది, 3.5 సెంటీమీటర్. మరి ఈ స్ట్రైకర్ యొక్క రేడియస్ కూడా 3.5. అప్పుడు ఈ ఎడ్జ్ కంప్లీట్గా ఎంత అవుతుంది మనకి, 3.5 + 3.5 అంటే 7 సెంటీమీటర్. సో అందుకే కింద రాశాను, నేను ఏమని రాశానంటే యాజ్ పర్ ద సమ్ అరేంజ్మెంట్ కమ్స్ యాజ్ షోన్ ఇన్ అబవ్ ఫిగర్ అండ్ ఇట్ ఈస్ ఎ స్క్వేర్ ఆఫ్ 7 సెంటీమీటర్ సైడ్. చూసారా, మనం ఇచ్చిన లెక్క ప్రకారము అరేంజ్మెంట్ చేస్తే ఈ రకంగా వస్తుంది. మధ్యలో ఈ ఫిగర్ ఏదైతే ఫామ్ అవుతుందో అది ఒక చతురస్రం, 7 సెంటీమీటర్లు భుజముగా కలిగినటువంటి చతురస్రం. ఇప్పుడు ఏం కనుక్కోమన్నానికి, ఇలా 4 స్ట్రైకర్స్ని అరేంజ్ చేస్తే మధ్యలో ఒక ఎంటీ స్పేస్ వస్తుంది కదా, దాని వైశాల్యం ఎంత అన్నాడు. వెరీ సింపుల్, ఈ మొత్తం చతురస్ర వైశాల్యంలో నుంచి 4 సెక్టార్లను సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేస్తుంది, అంతేనా. ప్రతి సెక్టర్ కోణం ఎంత ఉంది, 90 డిగ్రీస్. ఎందుకంటే 2 భుజాల మధ్య కోణము చతురస్రంలో 90 డిగ్రీలుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చతురస్ర వైశాల్యంలో నుంచి 1 2 3 4 ఈ 4 90 డిగ్రీల సెక్టార్లను సబ్ట్రాక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అందుకే నేను ఫార్ములా కూడా ఆ రకంగానే రాశాను మీకు. చూడండి, ఇక్కడ ఏరియా ఆఫ్ ద ఎంటీ స్పేస్ అంటే షేడెడ్ స్పేస్ అన్నట్టు. ఏరియా ఆఫ్ ద ఎంటీ స్పేస్ బిట్వీన్ ద స్ట్రైకర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఆఫ్ 7 సెంటీమీటర్ సైడ్ మైనస్ ఏరియా ఆఫ్ 4 సెక్టార్స్ ఈచ్ ఆఫ్ 90 డిగ్రీస్. సో ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఏ స్క్వేర్ మైనస్ 4 సెక్టార్స్ ఉన్నాయి కదా, 4 ఇంటూ ఈచ్ సెక్టర్ ఈజ్ మేకింగ్ 90 డిగ్రీస్ యాంగిల్ విత్ ద సెంటర్ ఆఫ్ అ సర్కిల్. సో 90/360 ఇంటూ πr². సో ఏ స్క్వేర్ మైనస్ 90/360 means 1/4. 4 and 1/4 gets cancelled. So πr² will be remaining. So a square minus πr² is here. The a square means 7 square minus pi or square. So this is how the expansion will come. So 49 minus 22/7 into 7/2 into 7/2. Its continuation 49 minus 77/2. How it comes? 7 7 gets cancelled. 2 1s are 2 11s are 11 7s are 77 by this 2. So 77/2 in the sense 38.5 to be subtracted from 49, which means 10.5 square centimeters will be the area which is lied between the 4 carom board strikers. So 10.5 is the answer. ఇంకొక లెక్క చూద్దాం. A square tank whose side is 14 meter is in a grass field. A buffalo is tied at one corner of the tank with a rope of 7 meters. What is the area that the buffalo can graze? See, ఇదొక 14 మీటర్ సైడ్ కలిగినటువంటి ఒక స్క్వేర్ ట్యాంక్. ఒక ఎడ్జ్లో ఒక బఫెలోని కట్టేసాం మనం. ఎంత రోప్తో? 7 మీటర్స్ రోప్తో. అది బాగా తిరిగితే ఎక్కడి దాకా వస్తుందండి, ఇక్కడ 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 ఈ హాఫ్ ఆఫ్ ద సైడ్ ఇది ఒక 7 వరకు వస్తుంది, ఇక్కడ ఒక హాఫ్ ఆఫ్ ద సైడ్. సో అంటే ఈ రీజియన్ అంతా కూడా అది ఏమవుతుంది, అది గ్రేజ్ మేయడానికి అనుకూలమైనటువంటి ప్రదేశము. సో ఓవరాల్గా ఎంత మనకి ఫార్ములా ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు మనకి ఫార్ములాని? From the figure, area that buffalo can graze is area of circle minus area of sector 90 degrees. ఏమంటున్నాను నేను, ఎంతవరకు తిరుగుతుందంటే దీన్ని సెంటర్గా తీసుకుంటే ఇదంతా ఒక సర్కిల్ అవుతుంది కదా, ఈ సర్కిల్ ఏరియాలో నుంచి ఈ లోపల సెక్టార్ ఉంది కదా నాకు 90 డిగ్రీ సెక్టర్, దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఈ షేడెడ్ రీజన్ వస్తుందిగా. సో అదే ఫార్ములా యూజ్ చేసాం మనకి. సో ఏరియా ఆఫ్ ద సర్కిల్ మైనస్ ఏరియా ఆఫ్ ద సెక్టర్. సో πr² మైనస్ 90/360 πr².
pi r square minus 1/4 of pi r square, which means 3/4 of pi r square, which means 3/4 into 22/7 into 7 into 7. So 3/4 pi r into r. 7 7 gets cancelled, 2 1 ja 2 11 ja. So 3 into 77/2 will be the answer, which means 77 into 1.5, which means 15.5 square meters. So this is the area, sorry, 115.5 square meters. So this is the area that buffalo can graze. Understand? So this is how we need to solve these type of sums. Thank you for watching my YouTube channel. So thank you all. So don't forget to subscribe my channel.